దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. శ్రీ మాత్రే నమః. ముందుగా ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక వీరి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. వృశ్చిక రాశి వాళ్లకు కుటుంబ సభ్యులతో అదేవిధంగా మిత్రులతోటి అనవసరమైన గొడవలు జరిగే సూచన కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య కొన్ని మాటల వలన చిన్న చిన్న మనస్పర్ధలు కలిగే పరిస్థితులైతే ఏర్పడబోతున్నాయి. అదేవిధంగా మీరు చెప్పిన మాటలను మీ పిల్లలు వినకపోవడం అనేది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మిమ్మల్ని కొంచెం బాధ పెట్టడానికి కారణమవుతుంది. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున కొంత మానసిక అశాంతి కలుగుతుంది. ఈ రాశి వ్యక్తులకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చూస్తే కనుక మీకు అనుకూలత అనేది ఉన్నా కానీ దీంతో పాటుగా డబ్బులు అనేవి వస్తూ ఉన్నా రేపటి రోజున ఏదో ఒక విధంగా ఆందోళన అనేది కలుగుతూ ఉంటుంది. ప్రతి అంశంలో కూడా ఈ రాశి వ్యక్తులకు ఏదో తెలియని ఇబ్బందులు కలిగే విధంగా ఉంటుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు మీరు చెబుతున్న మాటలకు వ్యతిరేక వాతావరణం అనేది కలుగబోతుంది. కుటుంబ సభ్యుల్లో కలహాలు రేగుతాయి. పనుల వలన చూసుకున్నట్లయితే మీరు కొంత ఒత్తిడికి గురవుతారు. అలాగే మీరు చేస్తున్న పనులు, చేయాలనుకుంటున్న పనులకు మీ యొక్క బద్ధకం అనేది ఆపే విధంగా అడ్డంకిగా మారుతుంది. దీంతో పాటుగా మీరు కొన్ని పనులను పెండింగ్ లో పడేసి ఆలోచిస్తారు. ఇక ఇంపార్టెంట్ పనులు అన్నిటినీ కూడా తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అన్నటువంటి ఆలోచన అనేది మీరు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి రేపటి రోజున కావాల్సినటువంటి వ్యక్తులందరూ కూడా మిమ్మల్ని రేపటి రోజున కొంతవరకు మానసికంగా ఇబ్బందులకు గురిచేసే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. మీకు దగ్గరగా ఉంటున్న వారు, మీ బంధువులు, మీ బంధుమిత్రులు, మీ శ్రేయోభిలాషులే మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. రేపటి రోజున మీరైతే అందరితో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ నుండి ఎవరైతే లాభం పొందుకున్నారో, ఇక మీ నుండి ఎవరైతే సహాయం తీసుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని రేపటి రోజున సూటిపోటి మాటలు అనేటటువంటి విధంగా మీ మనసు నొచ్చుకునే విధంగా చేస్తారు. దాన్ని మీరు చూసి అయితే బాధపడుతూ ఉంటారు. ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా రేపటి రోజున ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ రాశి వ్యక్తులకు అన్ని విధాలుగా కూడా అనుకూల శుభ ఫలితాలను పొందడం కోసం మీరు రేపటి రోజున దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. శివాలయానికి వెళ్లి శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. దీని ద్వారా మీకున్నటువంటి సమస్యలు తొలగిపోయి మీకు ప్రతి పనిలోనూ కూడా అనుకూలత అనేది సిద్ధిస్తుంది. ఇక ఈ రాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. మీకు వీలైనంత ఎక్కువగా గోమాతకు ఆరాధన చేయండి. అలాగే మీకున్న దానిలోనే గోవులకు నానబెట్టిన శనగలను దానం చేయండి. అలాగే ఎన్ని గోవులకు వీలైతే అన్ని గోవులకు మీరు ఈ విధంగా ఆహారం కనుక పంచిపెట్టినట్లయితే కనుక మీరైతే కనుక మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. గోమాతను సేవించడం ద్వారా సకల దేవతల యొక్క ఆరాధించినంతటి పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. మీకున్నటువంటి చీకు చింతలు తొలగిపోయి సమస్తము మీకు అనుకూలంగా మారి ప్రతికూలతలు అనేవి మీ నుండి దూరం అయిపోతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.